హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి గిరీష్. మార్నింగ్ లేచిన వెంటనే చూసేసరికి మంచు అయితే పడింది. మామూలుగా అయితే వెదర్ దాంట్లో చూపిస్తుంది, కానీ నిన్న మంచు పడుతుంది అని ఏమీ చూపించలేదు. ఈరోజు సంక్రాంతి రోజు అయితే ఇలా స్టార్ట్ అయ్యింది. ఇలాంటి వెదర్లో బయటికి టెంపుల్కి వెళ్ళటం కానీ అటువంటి కష్టం అన్నమాట. అందుకని చెప్పి ఇంట్లోనే రెడీ అయ్యి పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేము మాకు ఈరోజు సంక్రాంతి అనమాట. ఈ వీడియో వచ్చే టైంకి మీకు ఆల్రెడీ ఇండియాలో సంక్రాంతి అయిపోద్ది. మీరు అందరూ కూడా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాం. సో మా సంక్రాంతి ఇక్కడ వేరే కంట్రీలో ఉన్నాం కదా, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూద్దరు కానీ. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ ఏం చేసామంటే రాగి ఇడ్లీ, వెజిటేబుల్ రాగి ఇడ్లీ అనమాట. ఇందులో ఆనియన్స్ అవన్నీ కూడా వేసాము. ప్లెయిన్ ఎప్పుడు తిని తిని బోర్ కొట్టి సో ఇలా వేసాను అనమాట. ఫెస్టివల్ కాబట్టి మేము తొందరగా రెడీ అయ్యి ఇంటికి అయితే ఫోన్ చేసాము. ఎలాగో సంక్రాంతి కదా, అందరితో మాట్లాడి విషెస్ చెప్దామని చెప్పి. ఎక్కడికి? నేను ఫోటో అనుకున్నా. ఫోటో అంట అయినా సరే బయట ఇప్పుడు ఫోటోలు తీయడానికి మొత్తం అంతా రెడీ అయ్యి వెళ్తున్నాం. చూడండి మొత్తం బయట ఎంత ఉంది అనుకుంటున్నారు? -1. ఇప్పుడు ఇంకా 4 ఫోటోలు కావాలి, వెళ్దాం అంటుంది. ఇంత పండగ పూట మంచిగా రెడీ అయ్యాక ఒక్కో ఫోటో కూడా దిక్కుపోతే ఎలాగా చెప్పు? వెళ్దాం, నీకు యాక్చువల్లీ తెలియాలి. ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు కదులుతున్నారనమాట. ఒక్క 2 ఫోటోలు, రెండే 2 ఫోటోలు తీసి వచ్చేస్తాను. సరే పదా. బయట చూడండి ఎలా ఉంటుందో. అబ్బా చలిగా ఉంది. ఇది నైట్ అసలు మామూలుగా అయితే కనుక ఏదన్నా స్నో కానీ వెదర్ చేంజ్ వస్తే వెదర్ దాంట్లో చూపిస్తారనమాట. రాత్రి అయితే మంచు పడుతుందని అసలు తెలియనే తెలియదు. మార్నింగ్ లేచి చూసేసరికి ఫుల్ మంచు ఉంది ఇక్కడ. కానీ డ్రెస్ ఇక్కడ శాండిల్స్ లాగా ఏమన్నా వేసుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడున్న వెదర్ కి డ్రెస్ తోనే నాకు వణుకొచ్చేస్తుంది. అందుకనే ఇగ్నోర్ మై షూస్. గాలి వచ్చింది చూసావా? ఒక్క నిమిషం ఉండు. సరిగ్గా ఫోటో దిగుదాం అనేటప్పటికి ఫుల్ గాలి వస్తుంది. ఒక నిమిషం ఆగి అట్లా ఉండు. బయట ఫొటోస్ ఒక 2 దిగుదాం అని అనుకున్నాం, కానీ దిగేటప్పటికి చాలా చలి ఎక్కువైపోయింది. మొత్తం చేతులు అయ్యి బాగా ఫ్రీజింగ్ అయిపోతున్నాయి అన్నమాట. ఏం చలో ఏమో కానీ అదే కనుక ఇండియాలో ఉండుంటే సంక్రాంతికి ఈ టైంకి ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ ఇక్కడ చల్లగా ఉండటం వల్ల బయటకు వెళ్ళడం కూడా కుదరట్లేదు అనమాట. డే మొత్తం ఇంట్లోనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ కొంచెం ఏమన్నా మనకి సంక్రాంతి అన్న ఒక ఫెస్టివల్ ఫీల్ రావడం కోసం మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే గిరీష్ నేను కలిపి కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాం. స్నాక్ ఒక స్వీట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో చూడాలి. గిరీష్ చెప్పాను కదా ఏదో ఒకటి చూసారని చెప్పి, ఆ రెసిపీ అయితే చేయాలి ఈరోజు కంపల్సరీ. సో స్టార్ట్ చేస్తాను అనమాట. ఒక ½ అన్ అవర్ ఆగి కొంచెం ఈ చలి తగ్గాక. బాగానే ఉంది. ఎలా ఉంటుందో అనుకున్నా కానీ ఓకే, ప్రశాంతంగా ఉంది. సో ఇది హెయిర్ మసాజర్ అనమాట. సో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఎప్పుడు అనుకుంటా కానీ ఎప్పుడు తీసుకోను. ఇప్పుడు ఎందుకు అంటే కొంచెం హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. సో ఇదేమన్నా హెల్ప్ అవుతుందేమో అని తీసుకున్నా. దీనికన్నా నాకు ఈ కవర్ బాగా నచ్చింది. అసలు కన్నా కొసరు ముద్ద అంటారు కదా, అలాగే ఇది నచ్చింది నాకు. సో ఈ రోజే వచ్చింది అనమాట ఇది కూడా.
ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ అయ్యాక రెస్ట్ తీసుకున్నాము. ఈరోజు కంపల్సరీ ఎలా అయినా సరే ఈ స్నాక్స్ అండ్ ఒక లడ్డు చేద్దాం అనుకున్నాను. అవి 2 కంపల్సరీ చేద్దామని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. ప్యాన్ అయితే హీట్ అయింది. కొంచెం ఆయిల్ వేసాను. ఫస్ట్ నేను ఏమేమి తీసుకుంటున్నా అంటే పీనట్స్, కొంచెం కాజు, బాదం ఇలాగా సన్నగా ఉన్నాయన్నమాట, ఫ్లాక్స్ లాగా. సో ఇవి యూస్ చేస్తున్నా. అండ్ కొంచెం కరివేపాకు. ఫస్ట్ అయితే పీనట్స్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటా. కాజు కూడా వేస్తున్నా, జీడిపప్పు. సో ఇవి 2 కలిసి వేగినప్పుడు పీనట్స్ రిమైనింగ్ ఒక 30% కుక్ అవ్వాలి కదా. సో అవైతే తర్వాత దీంతో పాటు అవుతుంది, అందుకని చెప్పి నేను ఇలా చేస్తున్నా. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇక్కడ బాదం ఉంది. సో అది అండ్ కరివేపాకు 2 వేసేస్తున్నా. సో ఇవైతే ఫ్రై అయిపోయి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఆ కుకింగ్ టైంలో ఎలా చేయాలనిపిస్తే ఆ విధంగా చేస్తా అన్నమాట రెసిపీ. నాకు మధ్యలో వాటితో పాటు ఈ మకానా ఉంటుంది కదా, సో ఈ మకానా కూడా వేయాలనిపిస్తుంది. సో అవి కూడా యాడ్ చేస్తున్నా. ఇంకొంచెం ఆయిల్ యూస్ చేసి ఇవైతే ఇలా అయిపోయింది, మెత్తగా అయింది కదా, అదే పొడుల్లో అయిపోయింది కదా. ఇంక ఇది తీసుకెళ్ళి బౌల్లో అయితే వేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అటుకులు అన్నమాట. ఇవేమీ కూడా నేను మెజర్మెంట్ చేయట్లేదు. సో నాకు ఎన్ని క్వాంటిటీ కావాలో అలా వేస్తున్నా అనమాట. వీటికి ఏమీ మెజర్మెంట్ అవసరం లేదు. మనకి పీనట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ నచ్చితే అవే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవైతే ఇవి, లేదు మకానా ఇష్టం అయితే మకానా. సో ఇంకా డిఫరెంట్ అనమాట, మీ టేస్ట్ని బట్టి అది యూస్ చేసుకోవాలి. నేనైతే కొంచెం లైట్గా ఇవి ఎక్కువ యాడ్ చేస్తున్నా. అండ్ నేను ఈ అటుకులు మాత్రం డీప్ ఫ్రై చేయట్లేదు. డీప్ ఫ్రై అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇదైతే కనుక కొంచెం ఆయిల్లో సరిపోతుంది. ఫ్రై అయితే అవుతాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇవి ఒక 10 minutes మాడకుండా కింద కలపకుండా వదిలేస్తే మాడిపోతుంది కదా. మాడకుండా అయితే మనం కలుపుకుంటూ ఒక 10 minutes ఫ్రై చేస్తే సరిపోద్ది అటుకులకి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇది ఇలా అంటే మనం ఫుల్ ఆయిల్తో వేగించుకున్నంత గుల్లగా అయితే ఉండదు, బట్ బాగుంటుంది. అంటే ఉప్పు కారం వేసాక అయితే బాగుంటుంది తినడానికి. ఇలాంటివి ఎప్పుడన్నా నేను చేసినప్పుడు సాల్ట్, కారం వేస్తాం కదా, 2 వేసినప్పుడు నాకు సాల్ట్ అనేది వాటిలో మిక్స్ అవ్వదు, కింద ఉండిపోద్ది. అందుకని ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది వర్క్ అయితే కనుక మీకు యూస్ఫుల్ అవుద్ది, లేదు అంటే కనుక ట్రై చేయకండి, ఎప్పుడులా చేసుకోండి. ఫస్ట్ సాల్ట్ అయితే తీసుకుంటున్నా. సాల్ట్ మనకి అంటే దానికి ఎంత పడుతుందో అంత తీసుకుంటున్నా అనమాట. ఒక 3 స్పూన్స్ లాగా, అదే కొంచెం తగినట్టు తీసుకున్నా. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసా. సాల్ట్ అయితే చాలా వరకు కరిగిపోతుంది. సో అందుకని ఇంకా వాటర్ ఉన్నాయి. వాటర్ ఉండగానే కొంచెం కారం వేస్తున్నా. ఒకసారి లైట్గా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసేయచ్చు. కొంచెం ఒక 2 tablespoon ఆయిల్ వేసా. ఇందులో నేను ఈ వాటర్ అది ఆయిల్ వేసే టైంకి ఇందులో వాటర్ అయితే లేదు, అందుకనే వెంటనే ఆయిల్ వేసాను. వాటర్ ఉన్నప్పుడు ఆయిల్ వేస్తే కనుక అది మొత్తం మన మీదకి వస్తుంది, చిందుల కింద పడతాయి. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నా. అండ్ ఇవి కూడా అటుకులు అండ్ ఈ మకానా కూడా వేసేస్తున్నా. మొత్తం మిక్స్ చేసేసుకోవడమే. ఈ కారం వేసినప్పుడు నేనైతే ఫ్లేమ్ చాలా తక్కువగా పెట్టుకున్నా, ఎందుకంటే ఇవి కారం వేసిన వెంటనే హై ఫ్లేమ్లో ఉంటే కనుక కారం మాడిపోతుంది.
నా ట్రిక్ అయితే వర్క్ అయింది. సాల్ట్ అయితే వీటికే ఉందన్నమాట, కింద కూడా ఉండదు. పర్లేదు అయితే. ట్రై చేయొచ్చు. ట్రై చేస్తావా? ప్రతిసారి నేను ఎప్పుడే చేసినా నాకు ఇలాగే సాల్ట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది అనమాట, గరుగ్గా ఉంటది కదా. సో ఇప్పుడైతే వెళ్ళకుండా బానే ఉంది, మొత్తం వీటికే బాగుంది. సో గిరీష్ అయితే కటింగ్ లో బిజీగా ఉన్నారు. వీడియోలో చూసినప్పుడు ఈజీగా ఉంది కదా, 5 నిమిషాల్లో అయిపోయినాయి ఆ కటింగ్స్ అన్ని. ఇప్పుడు మాత్రం మరీ దారుణంగా ఒక ½ అన్నా పడుతుందేమో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి. వాళ్ళు కట్ చేసుకున్న ముక్కలు వేస్తారు, మనం కట్ చేయాలి కదా. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాం అనమాట. దానికి కొంచెం గీ అనేది తీసుకుంటున్నా, లైట్ గా నట్స్ అన్ని వేయించడానికి. 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నా నెయ్యి. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. కొంచెం ఇవేంటి పంకిన్ సీడ్స్ వేస్తున్నా. ఇవి ½ కప్ తీసుకున్నా పంకిన్ సీడ్స్. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ½ కప్ వేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మిలాన్ సీడ్స్, పుచ్చగింజలు అంటారు కదా, అవన్నమాట. ఇవి కూడా కొంచెం, ఇవి ½ కప్కి కొంచెం తక్కువ వేసాను. ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అంటారు కదా, అవి కూడా ఇవి ½ కప్ తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చి నువ్వుపప్పు, ఇవి వచ్చేసి ఇవి కూడా ½ కప్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటున్నా, కోకోనట్ ఫ్లాక్స్. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం లో ఫ్లేమ్లో కనుక వేగితే బాగుంటుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది. సో వీటిలో ఇంకా కావాలంటే పీనట్స్ వేసుకోవచ్చు. నేను ఇంకా వీటిలో పీనట్స్ అయితే వేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం లైట్గా నెయ్యి వేసి ఫ్రై చేశాను కదా, ఇవి నెయ్యి వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ కొంచెం బాగా ఎగుతాయి అనుకుని నేనైతే కొంచెం నెయ్యి అయితే యూజ్ చేశాను. కొంచెం గీ వేసారనమాట, 1 స్పూన్ గీ. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఏమేమి, జీడిపప్పు, పిస్తా, ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే పీకన్, ఇది పీకన్ అంట. ఇంకొకటి వాల్నట్స్, ఇది వచ్చేసి బాదం. సో ఇవన్నీ వేసి వేగించాలన్నమాట. డ్యూటీ షిఫ్ట్ అయింది, మాక్సిమం అయిపోయింది ఫ్రై, సెపరేట్ చేసుకుంటాం. సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఖర్జూరం ఉంది కదా, అవి వేయాలి. అక్కడ ఉంది. ఆల్రెడీ మెత్తగానే ఉన్నాయి, మైక్రోవేవ్ లో పెట్టారు కదా, మెత్తగా అయిపోయింది. జస్ట్ నొక్కితే పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. ఇందులో అంజీరు అండ్ ఖర్జూరం ఉంది. సో ఇదైతే పేస్ట్ లా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ముందు వేగించాం కదా, ఈ నట్స్ అన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇందాక నేను ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ కూడా వేగించా కదా, అవన్నీ కూడా పౌడర్ చేసుకున్నాను అనమాట. సో ఆ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాం. సో ఇదైతే కలపడం అయిపోయింది అనమాట. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా. సో ఇదైతే వేడిగా ఉంది, ప్రెస్ చేద్దాం అంటే చేయి కాలుతుంది, అందుకని చెప్పేసి కొట్టే ఉంటుంది కదా, దానిలో కొడుతున్నాం అనమాట. సో కొంచెం దీనిపైన డెకరేషన్ చేద్దామని చెప్పేసి పిస్తా వచ్చేసి లైట్గా కట్ చేశాను సన్నగా. ఇది కలర్కి ఇది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ పిస్తా వేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ నా స్వీట్ అండ్ స్నాక్ ఐటమ్ కూడా అయిపోయింది అనమాట. ఇది హాట్, ఇది స్వీట్.
లడ్డూలా చేయాల్సింది బర్ఫీలా చేశాను. సో టేస్ట్ చేస్తాను. సూపర్ ఉంది. నేను స్వీట్ తక్కువ వేసుకున్నా కదా, సో నాకు ఏ ఏ లెవెల్లో షుగర్ కావాలి అంటే స్వీట్నెస్ కావాలి అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది. నీకు కనుక కొంచెం ఎక్స్ట్రా అదే స్వీట్ అనేది ఎక్కువగా తింటే కనుక కొంచెం అవి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నాకైతే నా స్నాక్ అండ్ ఈ స్వీట్ రెండు కూడా బాగా నచ్చాయి. ఈ ఇయర్ సంక్రాంతి అయితే మాకు ఇలా గడిచింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.